అల్లు అర్జున్ అనుకుంటే అల్లు అర్జున్ మించినట్టుగా ఈరోజు అల్లు అరవింద్ కనిపిస్తూ ఉన్నాడు. ఏ రకంగా? అసలు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కలెక్షన్ ఎంత? గేమ్ చేంజర్ సినిమా హిట్టా, ఫ్లాపా, యావరేజా? ఆ సినిమా నిర్మాతలు కదా చెప్పాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అల్లు అర్జున్ ఒకనాడు మెగా ఫ్యామిలీ కావచ్చు, లేదు అన్నప్పుడు అల్లు అరవింద్ ఫ్యామిలీ కావచ్చు, అంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ పిఠాపురం వెళ్ళి ప్రచారం చేసి వస్తే ఈ అల్లు అర్జున్ ఏకంగా నంద్యాల వెళ్ళి శిల్పా రవి, దట్ మీన్స్ శిల్పా రవిచంద్రకిషోర్ రెండే వైసీపీ అతను సపోర్ట్ చేశాడు. ఆ మూమెంట్ కూడా అందరికి అర్థమైంది ఏంటి, ఇదేంట్రా బాబు, అంతా చేస్తున్నది ఏంది, ఇతను చేస్తుంది ఏంటి అని. ఈరోజు ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కూడా రిమైనింగ్ అంతా మాట్లాడుతుంది ఒకటైతే, అల్లు అరవింద్ వచ్చేసి ఇంకొక మాట అనేసాడు. నిన్న తండేల్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ వాస్తవానికి అన్నపూర్ణ స్టూడియోస్లో చేస్తున్నారు. దానికి అల్లు అర్జున్ గెస్ట్ అని చెప్పేసి అనుకున్నారు, అందరికీ తెలిసింది. అల్లు అర్జున్ వస్తున్నాడు కదా అని చెప్పేసి మరలా మీడియా ఎక్కడ అటెండ్ అవుతారో అండ్ ఎక్కడ మరలా కాంట్రవర్సీ క్వశ్చన్ చేస్తారన్నట్టు, మెయిన్గా పబ్లిక్ ఎక్కడ క్రౌడ్ ఫామ్ అయితే లేని ఇబ్బందులు అన్నట్టుగా ఓన్లీ లైవ్ అన్నారు. కొద్దిపాటి కెమెరాలకి అలౌ చేశారు, ఆ డౌన్లోడ్ లింక్ అందరికీ ఇచ్చారు. ఇంత జరిగితే అల్లు అర్జున్ రాలా. అల్లు అర్జున్ ఎందుకు రాలేదు ఏంటంటే, అల్లు అరవింద్ కలగజేసుకొని మరి రీసెంట్గా ఫారెన్ వెళ్ళొచ్చాడో గోవా వెళ్ళొచ్చాడో తెలియదు, మొత్తానికి అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే వెళ్ళొచ్చాడు. అప్పటి నుంచి అతనికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రేజ్ అయింది, చాలా అనీజీగా ఉన్నాడు, అందుకే ఈరోజు రాలేకపోయాడు. సో చెప్పాలి, కాంట్రవర్సీ కాకూడదు, అందుకే చెప్పాను అన్నాడు. ఇంత క్లారిటీ ఉన్నాడు. దిల్ రాజుని ఓ సినిమాని పడుకోబెట్టి ఇంకో సినిమాని ఆకాశానికి లేపి ఆ తర్వాత వారం రోజులు వరుసగా ఐటీ రైట్స్ జరిగి ఒకే వారంలో లో అంటే పడిపోయాడు, ఒకే వారంలో హై లేచాడు. ఇలా ఈ ఒక్క నిర్మాతే ఉంటాడు అని దిల్ రాజు గురించి అల్లు అరవింద్ మాట్లాడాడు. ఆయన నవ్వుతూ మాట్లాడి ఉండొచ్చు కాక, సరదాగా మాట్లాడుతుండొచ్చు కాక, కానీ ఘోరాతి ఘోరమైన తప్పు అది. మెగా ఫ్యాన్స్ని ఉడికించేస్తుంది, ఇప్పుడు పిచ్చి కోపం తెప్పిస్తుంది ఒక్కొక్కరికైతే. కారణం ఏంటి? క్లియర్గా ఆయన అన్నది దిల్ రాజు గురించి. దిల్ రాజు రీసెంట్గా 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఒకటి గేమ్ చేంజర్, 2 సంక్రాంతికి వస్తున్నాం. ఓ సినిమాని పడుకోబెట్టి ఇంకో సినిమాని ఆకాశానికి లేపి అంటే ఏంటి? పడుకోబెట్టింది ఏంటి? గేమ్ చేంజరా అంటే దారుణ ఫ్లాప్ అని చెప్తున్నాడా, డిజాస్టర్ అని చెప్తున్నాడా అల్లు అరవింద్? ఆయన వర్షన్ అలాగే ఉంది. అల్లు అర్జున్ కానీ నాకు నచ్చితే ఏదైనా చేస్తా బ్రదర్, నాకు నచ్చితే ఎంత దూరం వెళ్తాను బ్రదర్. అరే ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసి నీకు విష్ చెప్తే నా మనసు ఊరుకోవట్లా, నా మనసు ఆగట్లా, అందుకే డైరెక్ట్గా వస్తున్నా అని వెళ్ళినాడు ఈ అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అరవింద్ ఏం చేశాడు? దిల్ రాజు సైతం నోరు ఎత్తట్లేదు స్వామి, గేమ్ చేంజర్ కలెక్షన్ ఎంత, అసలు హిట్టా ఫ్లాపా ఏంటని. ఆ రకంగా ఆయన ఉంటే ఈయన వచ్చేసి ఏకంగా సినిమా అయిపోయింది, పడుకోబెట్టేసాడు, పడుకోబడిపోయింది. ఏంది ఇది? ఇప్పుడు మీ అందరూ తెలియాల్సిన ఒక మాట చెప్తానండి. గేమ్ చేంజర్ సినిమా మనస్ఫూర్తిగా మీరు కనుక చూస్తే ఒకసారి ఒకే ఒక్కడి సినిమా ఉంటుంది. మన అల్లు అర్జున్ కాదు, మామూలు అర్జున్ది, యాక్షన్ స్టార్ అర్జున్, యాక్షన్ కింగ్ అర్జున్ 1995, 96 ఆ మూమెంట్లో వచ్చింది. సినిమా చూడండి, 100 ఒకే ఒక్కడితో గేమ్ చేంజర్ సమానమైంది. ఇదే కావ్యాస్ మీడియాలో అసలు ఒరిజినల్ గేమ్ చేంజర్ ఎవరని టీఎన్ శేషన్ సంబంధించిన వీడియో ఇచ్చా. నా దగ్గర 2-3 వేలు కూడా వ్యూస్ కూడా రాలా, అంత ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అది. సేమ్ ఇదే సామి సినిమా కూడా అటువంటిది, ఎక్స్ట్రాడినరీ సినిమా ఉంది. కానీ అనుకున్న వేలో సినిమాని అవుట్పుట్ రాలేదు, అదేమంటే దిల్ రాజు కట్ చేశాడని చెప్పి శంకర్ అంటాడు. దిల్ రాజు ఏమో బడ్జెట్ ఎక్కువైందని అంటాడు. మన రామ్ చరణ్ మాత్రం, బంగారు కొండ మాత్రం ద బెస్ట్ నేను ఇచ్చా, నా లైఫ్లో మర్చిపోయిన గొప్ప సినిమా ఇది అని శంకర్ గారు చాలా గొప్పగా చెప్పాడు. ఓ రకంగా సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్లో ఏమిలో సైలెంట్గా ఉన్నటువంటి దిల్ రాజు కానీ, అండ్ సినిమా రిలీజ్ 1 వీక్ కూడా కాకముందే నేను అనుకునే వేళ అవుట్పుట్ లేదు, నేను డిసప్పాయింట్ అని చెప్పినట్టు శంకర్ కానీ కమిట్ అయ్యాం. అండ్ మోర్ ఓవర్ ప్రొడ్యూసరు డైరెక్టర్ మధ్య ఏ కమిట్మెంట్లో ఏ అడ్వాన్స్ ఉంటే మనకు తెలియదు. సినిమా చేస్తామని చెప్పాం, సినిమా చేద్దాం అని చేసినటువంటి రామ్ చరణ్ నిజంగా నిజమైన హీరో. ఇక అటువంటి హీరో గురించి, అటువంటి సినిమాకి సంబంధించి, ఆయన ప్రొడక్షన్లో వస్తున్నటువంటి ఒక సినిమాకి సంబంధించి దానికైతే హైప్ ఇచ్చుకోవాలన్నట్టుగా
గేమ్ చేంజర్ పడుకోబెట్టి సంక్రాంతికి వస్తున్న ఒకసారి పైకి లేపి వారం రోజులు ఐటీ రేట్స్ జరిగి ఈ మధ్యకాలంలో ఇంత ఇది వచ్చినటువంటి వ్యక్తి ఒక దిల్ రాజా అని అల్లు అరవింద్ చెప్పడం ఏదైతే ఉందో సీరియస్లీ అల్లు అర్జున్ కన్నా ఇంకా 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 అంతకుమించి 10 ఉన్నటువంటి వ్యక్తి మన అల్లు అరవింద్. అది గోరజనమా ఎటకారమా ఏదైనా కానీ. బట్ మెగా ఫ్యాన్స్ మాత్రం అల్లు ఫ్యామిలీ వేరైపోయారు. ఇక మెగా ఫ్యామిలీ అంతా మనమంతా కలిసి కట్టుకోవడానికి అనుకుంటా ఉన్నారు. సినీ ఇండస్ట్రీ అందరూ ఒకటేనయ్యా. కాకపోతే ఇలా ఎవరన్నా ఎప్పుడన్నా ఏదైనా నోరు జారినప్పుడు ఇది ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇకనైనా ఎవరైనా ఎవరి గురించి కామెడీగా మాట్లాడి కొంచెం ఆలోచించి మాట్లాడతాం బెస్ట్.